మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అధికారులు మూడో రోజు కస్టడీలో విచారించారు. ఈ విచారణలో వరంగల్కి చెందిన ఇద్దరు సీఐల పేర్లు ప్రణీత్ రావు వెల్లడించారు. ప్రణీత్ రావు ఎస్ఐబికి రాకముందు నుంచే ఫోన్ ట్యాంపింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావుతో పాటు డిసెంబర్ 4వ తేదీన ఎస్ఐబి కార్యాలయానికి మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఆ ఇద్దరు ఎవరు అన్న దానిపై ప్రణీత్ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అధికారులు మూడో రోజు కస్టడీలో విచారించారు. ఈ విచారణలో వరంగల్కి చెందిన ఇద్దరు సీఐల పేర్లు ప్రణీత్ రావు వెల్లడించారు. ప్రణీత్ రావు ఎస్ఐబికి రాకముందు నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావుతో పాటు డిసెంబర్ 4వ తేదీన ఎస్ఐబి కార్యాలయానికి మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఆ ఇద్దరు ఎవరు అన్న దానిపై ప్రణీత్ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి ఈరోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి పూర్తి సమాపని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈరోజు మొత్తం ఏం తెలియదు? ఈరోజు కస్టడీలో మూడో రోజు విచారించారు ప్రణీత్ రావుని. ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. అయితే చాలా కీలకమైన అంశాలు ఈరోజు ప్రణీత్ రావు నుంచి అధికారులు రాబట్టినట్టు తెలుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేశారు. ఆ విచారణలో చాలా ప్రశ్నలు ప్రణీత్ రావుకి అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు సంబంధించి పూర్తి స్టేట్మెంట్ని కూడా ఇద్దరు రైటర్లను పెట్టి మొత్తం పిన్ టు పిన్ రికార్డ్ చేస్తున్నారు. ఆ రైటింగ్ రూపంలో రాసుకుంటున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావు చెప్పే ప్రతి మాట కూడా ఈ కేసులో చాలా కీలకం కాబట్టి ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు, అదేవిధంగా ప్రశ్నల వర్షం ప్రణీత్ రావుపై కురిపిస్తున్నారు. అయితే ప్రణీత్ రావు డిసెంబర్ 4వ తేదీన ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళాడు. ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న హార్డ్ డిస్క్లు, కంప్యూటర్సు, ఆ 2 వార్ రూమ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అంతా కూడా ధ్వంసం చేశాడు. అయితే ఒక్కడే ఈ ధ్వంసం చేయడానికి వెళ్ళలేదు, ఇతనితో పాటు మరో ఇద్దరు వెళ్ళారు. వారు ఎవరు? ఎందుకంటే సీసీ కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత ఇద్దరిని కూడా తీసుకెళ్ళినట్టు గుర్తించడం జరిగింది. అయితే ఎస్ఐబికి సంబంధించి సర్వర్ని కూడా పూర్తిగా స్మాష్ చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. ఇతనికి సహకరించిన మరో ఇద్దరు సీఐలకు సంబంధించి విచారణ కూడా జరుపుతున్నారు. వాళ్ళ పేర్లు కూడా వెల్లడించారు. అసలు ఎస్ఐబిలో ఎలాంటి కార్యక్రమాలు చేశాడు, ప్రణీత్ రావుకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది, ఇప్పుడు ఎస్ఐబి కార్యాలయంలో ఇతనితో పాటు కలిసి ఎవరు ఆ డ్యామేజ్కి పాల్పడ్డారు, వారి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రణీత్ రావుని అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎస్ఐబికి వచ్చిన ప్రణీత్ రావు అంతకు ముందు నుంచే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్నట్టు చెప్పడం జరిగింది. తాను వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ పెంచి ముఖ్యమైన నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఎవరైతే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు, వారి అందరి ఫోన్లను కూడా ప్రణీత్ రావుతోని ట్యాపింగ్ చేశారు. ఎందుకంటే గతంలో ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని కొందరు అధికారులు వద్దని చెప్పారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్, ఎస్ఐబి అనేది నక్సలైట్ విభాగానికి పనిచేయాలి తప్ప వేరే పొలిటికల్గా పర్సనల్గా ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఎవిడెన్స్కి సంబంధించి మనం ట్యాపింగ్ చేయొద్దు అని చెప్పిన అధికారులను ఎస్ఐబి నుంచి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఆ తర్వాత ప్రణీత్ రావుని తీసుకొచ్చిన తర్వాత ప్రణీత్ రావుకు సంబంధించిన ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసుకొని అతని కింద కొంతమంది సిఐలను, ఎస్ఐలను, అదేవిధంగా కొంతమంది కానిస్టేబుల్లను కూడా నియమించుకున్నాడు. వారికి కూడా ప్రమోషన్, నాలాగే ప్రమోషన్ మీకు వస్తుంది, ఎందుకంటే ప్రభుత్వానికి సహకరించి మనం పనిచేయాలి, ప్రభుత్వం చెప్పింది చేయాలి, గత ప్రభుత్వం అని చెప్పేసి కూడా వారికి మాటలు చెప్పినట్టుగా స్టేట్మెంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ అధికారుల లిస్ట్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రణీత్ రావుకు సంబంధించిన టీంలో ఎవరెవరు పనిచేశారు, ఎంతమంది పాల్గొన్నారు, ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగానే కాకుండా వరంగల్, కరీంనగర్, అదేవిధంగా నల్గొండ కొన్ని ముఖ్యమైన జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఇతని బ్యాచ్కి సంబంధం లేకుండా కొంతమందిని ఇట్లా సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్ఐలు, సిఐలకు కూడా సమాచారం అందించి ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, ఆ ఎస్ఐబిలో ఉన్న సమాచారం అంతా కూడా ధ్వంసం చేశాడు కాబట్టి దాన్ని రీట్రై చేస్తే ఇప్పటికే అతనికి సంబంధించిన 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ని
ఫోరెన్సిక్స్ ల్యాబ్ పంపించారు. అందులో కూడా కొంత సమాచారం వస్తే ఆ సమాచారాన్ని ముందు పెట్టి ప్రణీత్రావును విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఈరోజు చాలా ముఖ్యమైన నాయకుల పేర్లతో పాటు అధికారుల పేర్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇప్పుడు వెంకటగిరి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఆ స్టేట్మెంట్ ఇంకా రికార్డ్ చేస్తున్నారు. మొత్తం వీడియో రికార్డింగ్ కూడా ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే కోర్టులో సబ్మిట్ చేయాల్సి కాబట్టి కన్ఫెషన్ రిపోర్ట్ ఇతని ఇచ్చే రిపోర్టే చాలా కీలకంగా ఉండబోతుంది. ఇతను ఇచ్చే స్టేట్మెంట్ పూర్తిగా పిన్ టు పిన్ అంతా కూడా రాసుకుంటున్నారు. ప్రణీత్రావు మొదట రోజు విచారణకు సహకరించుకున్నప్పటికీ తర్వాత పోలీసులు తమ స్టైల్లో విచారణ ప్రారంభించేటప్పటికీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారో వారందరికీ సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రణీత్రావు ఈరోజు వెల్లడిస్తున్నట్టు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ అప్డేట్స్ అందించినందుకు.